నీవు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైనటువంటి వాడివి. దేవునికి నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉన్నది. మరి ఒకరిని నువ్వు మాదిరిగా చేసుకుని యోచించకుండా నువ్వు ప్రార్థించినప్పుడు దాని వెనుక వాళ్ళు పే చేసినటువంటి ప్రైజ్ ఉంటుంది. దాని వెనుక వాళ్ళు చేసినటువంటి సాక్రిఫైజెస్ ఉంటాయి. వెనుక వాళ్ళు చెల్లించినటువంటి వెల ఉంటుంది. మరి నువ్వు ఆ విధంగా ప్రార్థన చేస్తుంటే కొన్నిసార్లు నువ్వు అలాగ వెల చెల్లించడానికి పరిస్థితి ఏర్పడితే నీకు అది కష్టంగా ఉంటుంది. వాళ్ళ జీవితంలో దేవుని పిలుపు కాబట్టి దేవుని కృపను బట్టి వాళ్ళు ఆ విధంగా నిలబడగలిగారు, పొందుకోగలిగారు. మరి నీవు దానికోసం అడుగుతుంటే వెల చెల్లించవలసి వస్తే అది టఫ్గా ఉంటుంది. అందుకని వైజ్ ప్రేయర్ ఏంటనంటే నీకు ఏది అవసరమో అది అడగాలి. నీకు చూపించే కృపను దేవుడు నీకు చూపిస్తాడు. వారిని గౌరవించాలి, ఘనపరచాలి. అట్ ద సేమ్ టైం దేవా నా కోసం నీ యొక్క ప్రణాళిక ఏంటి అది నువ్వు అడగాలి. మాదిరి ఉండడం మంచిదే, ఇన్స్పిరేషన్ ఉన్న మంచిదే, కానీ ఇమిటేషన్ అనేది ప్రమాదం. అలాగా కాదు, అది జరగదు. అది యువర్ ఒరిజినల్. దేవుడు నిన్ను ఒరిజినల్ గా చేశాడు. నీకు కూడా దేవుని యొక్క కృప ఉన్నది, నీ పైన కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది.